నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టాక్స్. మన ఛానల్‌లోకి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే పూణే నగరాన్ని కుదిపేసిన కేసు గురించి ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. అదే పూణే బస్ స్టాండ్ రేప్ కేసు అన్నమాట. అండ్ టోటల్ దాని గురించి నేను ఇన్ అండ్ అవుట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది స్వర్గేట్ బస్ స్టాప్ లో జరిగిన సంఘటన అండి. అండ్ పూణేలో ఒక పెద్ద బస్ స్టాప్ ఇది. 2025 ఫిబ్రవరి 25th రోజు జరిగిన సంఘటన గురించి ఈ రోజు మాట్లాడబోతున్నానండి. అండ్ పూణే నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కౌన్సిలర్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి తన సొంతూరు వెళ్ళడానికి, అంటే పూణే నుంచి వెళ్ళి ఒక 100 నుంచి 150 కిలోమీటర్లు ఉంటే తన స్వగృహానికి వెళ్ళడానికి తన బస్ స్టాండ్ కి రావడం జరిగింది. అది ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో రావడం జరిగింది. అండ్ 26 ఏండ్ల ఆ యువతి అక్కడ ఒక వ్యక్తి రావడం జరిగింది. తనను అంటే ఇంకా బస్సులు రావట్లేదని చెప్పి వెయిట్ చేస్తుంది అనమాట. అయితే ఆ అమ్మాయి దగ్గరికి ఒక అతను వచ్చి, ఇక్కడ ఉండే మీ ఊరికి వెళ్లే బస్సులు ఇక్కడ కాదమ్మా, వేరే దగ్గర ఆగుతాయని చెప్పి ఆమెను మభ్యపెట్టి చెల్లెమ్మ సిస్టర్ అని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి ఒక ఆగున్న బస్సు దగ్గరికి తీసుకెళ్లి ఇదే మీ బస్ అండి అని చెప్పి అప్పటికి ఆ అమ్మాయి కూడా డౌట్ రావడం జరిగింది. ఇక్కడ ఎవరు లేరు కదా అంటే ఆల్రెడీ పడుకొని ఉన్నారు లోపల, చాలా మంది నిద్రిస్తున్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళడం జరిగింది అతన్ని నమ్మి. అండ్ లోపలికి వెళ్ళగానే తను అత్యాచారం చేయడం జరిగింది అనమాట. అది ఎక్కడో కాదండి, పూణే నడి సెంటర్ లో. అండ్ తన బస్ స్టాప్ అండ్ 100 meters లో పోలీస్ స్టేషన్ కూడా ఉందండి. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం అన్నమాట. అండ్ ఈ కేసులో ప్రధాన నిందితుడి గురించి మనం మాట్లాడుకుంటే దత్తాత్రేయ రామ్దాస్ గాడే, ఈ 37 years old అతను అనమాట. ఇతను 2019 నుంచి వెళ్ళి, అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఆల్రెడీ జైలుకి వెళ్ళిన వ్యక్తే. బెయిల్లో ఉన్నాడు 2019 నుంచి వెళ్ళి ఇప్పటికి ఇంకా బెయిల్లోనే ఉన్నాడు అనమాట. ఇతను ఈ సంఘటన అంటే దీనికి పాల్పడడం జరిగింది అనమాట. ఈ రేప్ చేయడం జరిగింది. MSRTC బస్ అంటే ఆగున్న బస్సులో తనను, చాలా మంది ఏంటంటే కొన్ని బస్సులు యూజ్ చేయకుంటే లాక్స్ వేసి పెట్టరు బస్ స్టాండ్లలో కానీ డిపోల దగ్గర కానీ. కొన్ని బస్సులు అనేది పాడైపోయి ఓల్డ్ అయి ఉంటాయి అనమాట. బట్ వీటిని ఎందుకు ఇంత అజాగ్రత్తగా చేస్తారో నాకైతే అర్థం కాదండి. అండ్ అది లాకేష్ ఉంటే బాగుండని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అదైతే లాకేష్ లేదు, బట్ అది చాలా కార్యకలాపాలకు యూజ్ చేస్తున్నారు అనమాట. తాగడానికి కానీ అండ్ యూజర్ కాండమ్స్ కూడా దానిలో చాలా దొరికాయని చెప్పి చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. ఇది ఎవ్రీ టైం జరిగే సీనరీ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట, అక్కడ ఉండే వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు వచ్చేసి. అండ్ ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడండి. అంటే ఆ రోజే అతను ఏం చేశాడంటే ఇంట్లో, అంటే ఇది చేయగానే కంగారులా పరిగెత్తడం జరిగింది, బయటకు వెళ్ళి పరారైపోయాడు అనమాట. ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పాలో అర్థం కాక బయటకు వచ్చి తన బస్సు ఎక్కడుందో ఎత్తుక్కొని బస్సులోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా అంత కంగారులోనే ఉంది ఆమె. ఎవరికి చెప్పాలో అర్థం కాక తన క్లోజ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇట్లా ఈ విషయం అయిందని చెప్పి టోటల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఆ అమ్మాయిని హుటాహుటిన పూణేకి తీసుకొచ్చి ఆ రోజు ఈవినింగ్ వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా చాకచక్యంగా వ్యవహరించారనమాట. అంటే మనకు నార్మల్ గా కేసులు తీసుకోకపోవడం కానీ అట్లాంటి ఏం లేకుండా కేసు అనేది చాలా అంటే ప్రెస్టేజియస్ గా తీసుకొని అతన్ని 3 days లోనే పట్టుకోవడం జరిగింది. అసలు ఎవరు అని చెప్పి సీసీ కెమెరాల సహాయంతో అండ్ అక్కడ 100 meters దూరంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు ఈ పరిస్థితి ఇట్లా అయిందని చెప్పగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి 13 బృందాలుగా విడిపోయి టోటల్ 3 days డే అండ్ నైట్ శ్రమించి ఆ గాదే అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. రామ్దాస్ అనే వ్యక్తి ఒక ఊర్లో 3 days శ్రమించి ఆ పోలీసులు అనేది అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ అతను ఒక చెరుకు తోటలో దాక్కోవడం జరిగింది. అక్కడ ఉన్న అంటే చిన్న చిన్న విలేజెస్ వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ కోసం ఇతను బయటకు వచ్చినప్పుడు టీవీలో యాడ్స్ అవన్నీ చూసి, అంటే పోలీస్ వాళ్ళు కూడా ₹1,00,000 అనేది బహుమతి అనేది ప్రకటించడం జరిగింది ఇతని మీద. ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ కేసు అవ్వడం వల్ల టీవీస్లలో కూడా అందరికి ఇతని ఫోటో వేయడం కానీ CCTVలో చూసి ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్న ఊర్లో వ్యక్తులు ఇతన్ని గమనించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగానే వచ్చి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లే సమయంలో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని చెప్పి కనుక్కున్నారనమాట. ఎందుకంటే అతనికి గొంతుకు థాట్స్ గాడ్స్ గానీ అట్లాంటివి ఉండడం జరిగింది అనమాట. వీళ్ళు కూడా అంటే అని కూడా అర్థమైపోయింది, నా సీన్ అయిపోయింది అని చెప్పేసి. బట్ అతనికి రాత్రి అక్కడి నుంచి వెళ్ళి తరలించి పూణేకి కోర్టుకి తరలించడం జరిగింది. పూణే కోర్టులో ఇతనికి ఈ నెల 12th వరకు కస్టడీలోకి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ చాలా మంది అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పానిక్ అవ్వడం జరుగుతుంది. లేడీస్ కానీ ఎవరికి చెప్పుకోకుండా జరిగే సంఘటనలు చాలా ఉంటాయండి. బట్ మీరు ఎలాంటి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే
ఇట్స్ మీన్ మీరు భయపడకుండా మీ ఇంట్లో వాళ్ళకి గానీ, మీకు తెలిసిన వాళ్ళకి గానీ, మీ బంధువులకు, ఫ్రెండ్స్‌కు ఎవరితోటైనా మాట్లాడినప్పుడు ఇట్లాంటివి చెప్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అంటే మీకు ఏం చేయాలో సలహా అయితే ఇస్తారన్నమాట. అండ్ ఆడబిడ్డలకు భద్రత తప్పనిసరిగా ఉండాలని చెప్పి చాలా మంది కోరుతున్నారన్నమాట. ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఈ సమాచారం అందరికి తెలియజేయాలంటే మాత్రం వీడియో షేర్ చేయండి. అండ్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే టెక్ ఛానల్ ఎర్రం టెక్ తెలుగు అనే ఛానల్ మనకు చాలా మేము లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లోనే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో అంటే నేను ఎర్రం టాక్స్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరిగింది. అండ్ మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తున్నట్లయితే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బై నౌ. జై హింద్. వందే మాతరం.